ఒక హీరోయిన్‌కి 'ప్రభాస్' గారు చీరని గిఫ్ట్‌గా ఇచ్చారు. సో, మరి ఆ హీరోయిన్‌తోని ఇంతకుముందు 'ప్రభాస్' గారు ఏ సినిమాలు చేశారు? చీర ఇచ్చేంత చనువు వీళ్ళ మధ్య ఉందా? అంటూ చాలామంది అంటే ఆయన ఫ్యాన్స్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు. మరి ఆ హీరోయిన్ ఎవరు? ఎప్పుడు చీర ఇచ్చారు? ఇంతకుముందు ఎలాంటి సినిమాలు చేశారు? సో ఖచ్చితంగా రిద్ది కుమార్ ఆవిడ తెలుగు వాళ్ళందరికీ కూడా రాజ్ తరుణ్ గారు చేసిన లవర్ సినిమాతో పరిచయం అనమాట. సో ఆ సినిమాలో కేరళ కుట్టిగా అందరిని అలరించింది. తర్వాత ప్రభాస్ గారితో రాధేశ్యామ్లో ఒక చిన్న క్యారెక్టర్ చేస్తుంది అనమాట. ఆయన జాతకం చెప్తారు ఆ పాపకి. సో అప్పుడు చాలా అంటే చిన్న వయసులో అనిపిస్తుంది ఆ సినిమాలో. సో తర్వాత మళ్ళీ వేరే వేరే లాంగ్వేజ్లో కూడా సినిమాలు చేసుకుంటూ వచ్చారు. సో తెలుగులో మాత్రం ఆ లవర్ సినిమాతో బాగా నోటెడ్ అనమాట. సో మళ్ళీ ఇక్కడ రాజాసాబ్లో అయితే ఆమెను సెలెక్ట్ చేసుకున్నారు, ఆమెను తీసుకొచ్చారు. సో మరి ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు కాబట్టి ఒక క్యారెక్టర్కి అయితే ఆమె ఇంపార్టెంట్ క్యారెక్టర్గా ఆమె తీసుకొచ్చారు. సో మరి ఈ ప్రభాస్ గారితో కలిసి ఎలాంటిది పాత్ర ఇక్కడ వేయబోతుంది ఏంటి అనేది అందరికీ కూడా ఆసక్తిగా ఉందన్నమాట. సో ఈ సినిమాతో ఆమెకు మరింత పేరైతే రావడం ఖాయమని చెప్తున్నారు. అయితే ప్రభాస్ గారు ఆవిడకి ఒక చీర పెట్టారని చెప్పి రధేశ్యామ్ ఆ టైంలో ఎప్పుడో సో ఆ చీర 3 ఏళ్ల క్రితమే ఇచ్చారంట. అంటే ఈ సినిమా బిగినింగ్ షూటింగ్ కన్నా ముందే ఇచ్చారంట. సో ఆ చీరని నేను ఈరోజు గుర్తుగా కట్టుకొచ్చానని కూడా ఆవిడ చెప్పింది. సో మరి అంత డార్లింగ్ అని ఊరికే అంటారు అనమాట ప్రభాస్ గారిని. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఫర్ సపోజ్ జెంట్స్ అయితే కనుక వాళ్ళకి భోజనం పెడతాడు, వాళ్ళకి ఏది కావాలంటే అది ఇస్తాడు. ఇలా లేడీస్కి అయితే సోదరమనిలాగా భావించి వాళ్ళకి డ్రెస్సెస్ పెట్టడం సో ఇట్లా చేస్తూ ఉంటారు అనమాట. సో ఇంతకన్నా ఒక హీరో అంత అంటే వేరే వాళ్ళు అంత పట్టించుకోరు అనమాట. సో సినిమా యాక్ట్ చేసాము వెళ్ళిపోయాం అన్నట్టుంటారు. కానీ ప్రభాస్ గారు ఏంటంటే తన తోటి నటినట్లయినా సరే, తన ఫ్రెండ్స్ అయినా సరే అందరినీ కేర్ తీసుకొని వాళ్ళందరికీ ముందుగా భోజనం లాంటిది ఏర్పాటు చేసి వాళ్ళతో కూర్చొని మాట్లాడి వాళ్ళతో టైం స్పెండ్ చేసి తన అనుకుంటే మాత్రం ఎక్కడి దాకా వెళ్తారనమాట. ఆ రేంజ్ చూపిస్తారు ప్రభాస్ గారు. సో ఈవిడ కూడా అదంతా కూడా వివరాలు షేర్ చేసుకున్నారనమాట మన స్టేజ్ పైన. సో ఇంకా ఆవిడ ఏ చీర పెట్టాడు ఏంటి అని చెప్పి కూడా దాని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. సో ఆ స్టేజ్ పైన హీరోయిన్లు అందరూ కూడా ప్రభాస్ గారి గురించి, ఆయన చేసిన దాని గురించి అంటే ఒకళ్ళ మించి ఒకళ్ళు చెప్తూనే ఉన్నారు. ఇంకా ప్రభాస్ గారి గురించి అందరూ చెప్తూనే ఉంటారు. మనం ఎవరికి వాళ్ళు అభిమానులు వెళ్ళి దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటున్నా తప్ప ఇంకా మాటల్లో చెప్పడానికి చాలామంది చెప్పేశారనమాట. ఎంత చెప్పినా తక్కువే అన్నట్టు ఉంటుంది ఆయన పని. సో మరి అందుకే ఆయన అందరూ డార్లింగ్ ఆఫ్ హార్ట్స్ అయిపోయాడు మొత్తం ఇండియా మొత్తం కూడా. సో ఆయన రాజాసాబ్ సినిమా సంక్రాంతికి అయితే విడుదలవుతుంది. మరి ఆ సినిమా ప్రమోషన్స్లో ఆయన బిజీగా ఉన్నారు. సో హీరోయిన్లు కూడా వాళ్ళకి తోచినంతలో వాళ్ళు ఆ సినిమాని ప్రమోట్ చేస్తూ ఉన్నారనమాట.